ఇక ఇవాల్టి పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిఖిల్ గారు? ప్రధానంగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈడీ ఛార్జ్షీట్లో పేరు నమోదైన తర్వాత నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి, విచారణ నిష్పక్షపాతంగా జరగడానికనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. కానీ ఆయన ఎక్కడ స్పందించట్లేదు, ఎక్కడ మాట్లాడిన పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మొత్తం కేసుకు సంబంధించి చూస్తే గత 4-5 రోజుల నుండి నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులో రేవంత్ రెడ్డి గారి పేరుంది, యంగ్ ఇండియాకి సంబంధించిన దాంట్లో డబ్బులు చేతులు మారినాయి అనే అనేక రకమైన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రోజు వరకు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. పోనీ ముఖ్యమంత్రిగా తను స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా పార్టీ తరఫున ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా అంటే అది లేదు, వాళ్ళ అగ్రనాయకత్వం నుండి స్టేట్మెంట్ లేదు. గతంలో ఇటువంటి కేసులు జరిగినప్పుడు ముఖ్యమంత్రుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అనేక మంది రాజీనామాలు చేసిన పరిస్థితులు మనం చూసినాము. ఇదే కాంగ్రెస్ నాయకులు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి యడ్యూరప్ప గారు బీజేపీ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండ్రు. అదే డీకే శివకుమార్ గారు ఈరోజు ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు, అదే దాంట్లో డబ్బులు చేతులు మారినాయి అనే విషయాల మీద. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి గతంలో తన ట్రాక్ రికార్డ్ ఏంది అని రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు ఈరోజు అదే మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, జగ్గారెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని. తను గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డప్పుడు కూడా వీళ్ళందరూ ఆరోపణలు చేసిన పరిస్థితులు మనం చూసినాం. అట్లా అనేక ఆరోపణలు వస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఇది 3వ-4వ చాలా స్పష్టమైన ఆరోపణలు వచ్చినా కూడా ప్రాపర్ స్టేట్మెంట్ ఈ రోజు వరకు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ రాష్ట్రం పరువును తను రోజు రోజుకు ఏ రకంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని దిగజారుస్తున్నారనడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటు చర్చలో జరుగుతున్నారు బీఆర్ఎస్ ఇంతపల్లి రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా అర్థం చేసుకోవాలి రవికుమార్ గారు? ఈడీ ఛార్జ్షీట్లో మరి రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, మరి ఎక్కడ ఆయన స్పందించట్లేదు, ఆయన దిగిపోవాలనే డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తుంది ఈ ఛార్జ్షీట్లో ఆయన పేరు కనిపించినప్పటి నుంచి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా చాలా అద్భుతంగా నీతి నియమాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అసలు వాళ్లకు మించి అసలు ఈ భూమి మీద సత్యహరిచంద్రుడు లేనట్టు, నీతిమంతులు లేనట్టుగా ఒక మంచి మాట్లాడుతుంటారు. మరి ఇప్పుడు గత మరి గీడ నిరూపించుకోండి, వేరే ఇంకేం లేదు. మీరు సత్యహరిచంద్రులే, ఎక్కడ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ చెప్తున్నటువంటిది కాదు, సాక్షాత్తు ఈడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే దాంట్లో నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో ముఖ్యమంత్రి పేరుని చేర్చింది. ముఖ్యమంత్రి పేరు చేసింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారితో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా చేర్చింది. రేవంత్ రెడ్డి గారిని ఏమని చేర్చింది? ఈయన ఆశ పెట్టి ఇంకో రకంగా బెదిరించి దానికి యంగ్ ఇండియా సంస్థకి డబ్బులు ఇప్పించింది అని చెప్పేసి ఎవరి నుంచి ఇప్పించిన ఊరికినే ఎలిగేషన్ కూడా చేయలేదు. ఓ 4-5 పేర్లు కూడా ఎవరి నుంచి ఇచ్చింది, ఎవరితో ఇప్పించింది అనేది కూడా విత్ అఫీషియల్గా అకౌంట్ టు అకౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని అఫీషియల్గా ఎలిగేషన్ చేసింది. మరి అది సింపుల్ నీతి కదా, నియమం పాటించాలి కదా. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే ఖచ్చితంగా మీరు ఆ పదవి నుంచి తప్పుకోవాలి. అనేక సందర్భాల్లో జరిగింది. ఇదే ఇప్పుడు మిత్రుడు ఇప్పుడు చెప్పినట్టుగా కర్ణాటకలో ఇదే యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌసింగ్ కుంభకోణానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. దానికి కుంభకోణం అంశం వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అట్లాగే దేశ ఏఐసిసి నాయకత్వం కూడా చేసింది ఏంటంటే ఖచ్చితంగా తక్షణమే ఆ పార్టీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. ఎందుకు అంటే ఎంక్వైరీ విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలంటే ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో 10 ఏళ్లలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ నిజాయితీ ఉంటాయి నిజంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం విలువలు ఉన్నా, కనీస విలువలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఆ విచారణకు సహకరించాలి.
Yes, అంటే ఇక్కడ నుంచి అధిష్టానం ఆ దిశలో Yes, నిర్ణయం yes, అంటే ఎగ్జాక్ట్లీ కనీసం ఇక్కడ నుంచి స్పందన లేదు. అంటే నిజంగా గతంలో జరిగినట్టుగా అంటే కాంగ్రెస్ అధ్యక్షులు లేకపోతే అధిష్టానము నిష్పక్షపాతంగా విచారణ జరగాలని రేవంత్ రెడ్డిని రాజీనామా చేయడం పక్కకు తప్పించే అవకాశం అట్లాంటి దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎక్కడ కూడా మాట్లాడట్లేదు కదా. అంటే కాంగ్రెస్లో అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నదా? అసలు కాంగ్రెస్ ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆప్షన్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ పార్టీ కోసమే విధేయుడిగా ఉండి పనిచేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుని ఎందుకు చేసుకున్నది? ఆయననే ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నది? తెలుసు, అందరికీ తెలుసు. మిగతా నాయకులకు లేని టాలెంటు నైపుణ్యం, ఈయనకున్న నైపుణ్యం ఏంటంటే సంచులు మూటలు మంచిగా మోసుకరాగలుగుతాడు. ఎక్కడి నుంచి వస్తాయి సంచులు? అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల ప్రైవేట్ వ్యక్తుల నుంచి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే కాంట్రాక్టర్ల నుంచి, బిల్డర్ల నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధికారం అడ్డం పెట్టుకొని బెదిరించి ఈజీగా తీసుకురాగలుగుతాడు. అందుకే ఆయన పిసిసి అధ్యక్షుడు చేసింది. పిసిసి అధ్యక్షుడు ఎవరు చెప్పినారు? 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడిని కొనుక్కొచ్చుకుంటాని మీరు చెప్పలే, నేను చెప్పలే, టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. స్వయంగా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడే స్టార్ క్యాంపెయినర్ ఆ రోజు. ఇవాళ మంత్రివర్గంలో ఒక కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు. అదే రోజు కీలక మంత్రి చెప్పిండు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకున్నాడు. ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలరు, చీటరు, ఈయన నాయకత్వం మేము పనిచేస్తామా అని చెప్పేసి స్వయంగా ఆ పార్టీ నాయకులే కదా మాట్లాడారు. అందరికి బహిరంగంగా తెలంగాణ సమాజానికి తెలిసిందే కదా. అందుకే అయినా కూడా పిసిసి అధ్యక్షుడిని ఇచ్చిండు. ఆ తర్వాత కూడా ఆ ఆరోపణలు స్వయంగా పార్టీ వాళ్ళు మొత్తుకున్నా, పార్టీ నాయకులు మాట్లాడినా కూడా మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? కేవలం ఇవాళ ఢిల్లీ నాయకత్వానికి కావాల్సినటువంటి, ఢిల్లీ పార్టీకి కావాల్సినటువంటి సంచులని, ఆర్థిక వనరులను సమకూర్చేది రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకోసం ఇచ్చిండు. అందుకే ఎన్నికలకు ముందు, ఇదే తెలంగాణలో ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసిసి అగ్రనాయకత్వం అంతా ఒక తెలంగాణ, దేశం మొత్తం ఒక తెలంగాణ ఉన్నట్టుగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఇంకా దేశవ్యాప్తంగా ఏఐసిసి కొంత గుర్తింపు ఉన్నట్టు నాయకత్వం అంతా కూడా తెలంగాణలో గల్లీ గాంధీనగర్లో తిరిగినారు, నల్గొండ గల్లీలో తిరిగినారు, మహబూబ్ నగర్ గల్లీలో తిరిగి, ప్రతి గల్లీకి తిరిగి ఇంటింటికి తిరిగి చెప్పిన మాట ఏంటంటే మేము మీకున్నాము, అది ఉన్నాము, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఇదే తెలంగాణలో సంవత్సరన్నర కాలంగా రైతాంగం గోసపడుతున్నది, నిరుద్యోగులు అల్లాడుతున్నారు, రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు, విద్యార్థులు, అంగన్వాడీ వర్కర్సు, గురుకుల పిల్లలు 50 మంది చచ్చిపోయిండ్రు. రైతులు ఇప్పటికి దాదాపు 450, దాదాపు 500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇట్లా మొత్తం చెప్పుకుంటూ పోతే హైడ్రా బాధితులు అర్థనాదాలు పెట్టిండ్రు, మూసీ బాధితులు అర్థనాదాలు పెట్టిండ్రు, లగచర్ల బాధితులు అయితే ఢిల్లీకి వెళ్ళి కూడా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషను అర్థనాదాలు పెట్టినా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి కనిపించలే, రాహుల్ గాంధీ గారికి వినిపించలే, సోనియా గాంధీ గారికి వినిపించలే, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి వినిపించలే. కానీ వాళ్ళు మాత్రం దేశానికి మేమే రాజ్యాంగ పరిరక్షకులం, ప్రజలకు హక్కులను కాపాడేవాళ్ళు మేము అని చెప్పేసి దేశవ్యాప్తంగా పట్టుకొని తిరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రజలను భయపెట్టి పరిపాలించి, బెదిరించి పరిపాలించి ప్రజలు ఉసురు పోసుకుంటున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏంది? ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఏఐసిసి అగ్రనాయకత్వం మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు వస్తుందని చెప్పింది. మరి గాంధీనగర్లో నిరుద్యోగులు, అదే గ్రూప్ 1 నిరుద్యోగులు, గ్రూప్ 2 నిరుద్యోగులు వేలాది మంది ధర్నాలు చేసిండ్రు. ధర్నాలు చేస్తే, ర్యాలీలు చేస్తే, నిరసన ప్రకటిస్తే రూమ్లలోకి పోయి వాళ్ళు చదువుకుంటున్నటువంటి సెంటర్లలో, హాస్టళ్లకు పోయి పొట్టుగానే కొట్టిండ్రు. ఆడపిల్లలను చూడకుండా ఉరికిచ్చి కొట్టు రాత్రి దొంగల లెక్క. అయినా వెనకేసుకొస్తున్నారు అంటే ఏంటంటే ఇక అసలు దోషులు రేవంత్ రెడ్డి కాదు, ఢిల్లీ నాయకత్వం. నిజంగా ఢిల్లీ నాయకత్వానికి ప్రజల పట్ల ప్రేమ ఉన్నా,
తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ ఉన్నా, రాజ్యాంగం పట్ల నిజాయితీ ఉన్నా, నిబద్ధత ఉన్నా కూడా వెంటనే రేవంత్ రెడ్డిని కుర్చీ గుంజి దాన్ని రాజీనామా చేయించాలి. ఇక్కడ తెలంగాణ సంవత్సరన్నర కాలంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి, దాష్టికానికి లేకపోతే నిజంగా ఆ పరిస్థితి వస్తే ఇవాళ తెలంగాణ సమాజం ఇప్పటికే దాదాపు సంవత్సరన్నర కాలంగా అనేక ఇష్యూస్లో విసిగిపోయింది, ఇంకా పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు ఈ విసిగి కష్టం వస్తే దానికి సమాధానం చెప్పకుండా ఇంకేం చేస్తుంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్, ఈ దిక్కుమాలినటువంటి పని చేస్తారు. వీటన్నిటిని తెలంగాణ సమాజం, బుద్ధిజీవులు, పౌర సమాజం గమనిస్తున్నది. ప్రజలు అన్ని వర్గాలు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం, మూల్యం చెల్లించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, వదిలిపెట్టేది ఏం లేదు. రైట్. మరి రవి గారు, ప్రధానంగా మిగులు జలాల పేరుతో వ్యర్థ జలాలనే వాడుకుంటున్నామంటూ పదే పదే చంద్రబాబు వ్యాఖ్యలు. మరి ఈ మాట చెప్పి తెలంగాణకు మళ్ళొకసారి తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కేంద్రం కూడా సహకరిస్తుంది. సో ఏమి లేకుండానే ముందుగానే నిధులు కేటాయించడం, సపోర్ట్ చేయడము, మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పు తీసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం, వీటన్నిటిని గమనిస్తే కేంద్రంలో బీజేపీ అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి తెలంగాణ మీద మరోసారి చాలా తీవ్రమైన కుట్ర చేస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ముందుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ మీద ఏమాత్రం కించెంతు ప్రేమ లేదు. కించెంతు ప్రేమ లేకపోగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతంగా ఉన్నప్పుడు 2014 జూన్ 2 కంటే ముందు దాదాపు 70 సంవత్సరాల పాటు, 65 సంవత్సరాల పాటు ఒక బాధిత ప్రాంతం ఇది. అన్ని విధాలుగా దోపిడికి గురైనటువంటి ప్రాంతం. దీన్ని కొంచెం హక్కున చేర్చుకుని రావాలి అనేటువంటి కనీస విజ్ఞత కూడా లేదు ఒక ప్రధానమంత్రిగా. రెండు, ఒక రాష్ట్రంగా తర్వాత ఒక రాష్ట్రంగా ఉండాల్సినట్టు కాపాడాల్సినటువంటి హక్కుల్ని కాపాడే బాధ్యత లేదు, విజ్ఞత లేదు, బాధ్యత లేదు నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల. దాని తగ్గట్టు మన దరిద్రానికి, కర్మకు ఈ సమయంలో ఏమైందంటే ద్వంద్వ ప్రమాణాలతోటి నాటకాలాడే దగ్గుల్బాజీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. ఎందుకు అంటే 65 సంవత్సరాలు తెలంగాణ గోదావరి, కృష్ణా నదులు 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి తెలంగాణ, దక్కన్ పీఠభూమిగా ఉన్నటువంటి తెలంగాణ కరువు కాటకాలతోటి, వలసలతోటి అల్లాడిపోయింది. ఇవాళ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కనీసం ఒక ప్రాజెక్టుని అటు కృష్ణానది మీద ఉన్నటువంటి హక్కులుగా ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలే. జూరాలను మొదలుకొని, కృష్ణానది ఎంటర్ అయ్యే జూరాలను మొదలుకొని కృష్ణా పరివాహక ప్రాంతంలో పులిచింతల వరకు, నల్లగొండకు తెలంగాణకు ఉపయోగపడే పులిచింతల వరకు ఒక్క చివర ప్రాజెక్టు పులిచింతల, ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అన్ని పెండింగ్ ప్రాజెక్టులుగానే మార్చింది. దానికి తోడు ఆ పోతిరెడ్డిపాడు పేరు మీద ఆ రోజు తీసుకుపోయినట్టు, ఆ రోజు మద్రాసుకు తాగునీటి కోసం అని చెప్పేసి పెట్టినటువంటి 15 టీఎంసీలు ఇచ్చినటువంటి ఆ పోతిరెడ్డిపాడు అని తీసుకుపోయినటువంటిది వాళ్ళ కృష్ణా నదినే మలపకపోయి 250 టీఎంసీలు చెన్నై నగరానికి మంచినీళ్ళ పేరు మీద మొదలుపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు 4 దశాబ్దాలు ముగిసేసరికి ఎక్కడికి వచ్చిందంటే దాదాపు కృష్ణా నదిని రాయలసీమకు, ఆంధ్రకు తరలించుకుపోయింది. 250 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లను కట్టిరు అక్కడ. అది అయిపోయింది, కథ ముగిసింది. దాంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయింది. ఒక్క ప్రాజెక్టు పూర్తిగా నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి 3 జిల్లాలు, వాటితో పాటు హైదరాబాద్ మంచినీటి తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు ఆగమైపోయింది. ఇక మిగిలింది తెలంగాణకి ఏముందంటే గోదావరి జలాలు. గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలోనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1469 టీఎంసీల నికర జలాలని గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ట్రిబ్యునల్ కేటాయించింది. 1469 టీఎంసీలని. దాంట్లో తెలంగాణకి 969 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రాకి 517 టీఎంసీలు కేటాయించింది.
కానీ ఇయాలటి వరకు కూడా తెలంగాణ కేటాయించినటువంటి 969 టీఎంసీల నికర జలాల్లో సగం జలాలు వాడుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేయలేదు. పాతగా అప్పుడే నిజాం కాలంలో ఉన్నటువంటి అదే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తప్ప మిగతా ఏది కూడా పూర్తి చేయలేదు గోదావరి జలాల మీద. ఇవాళ అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణకు ఉన్నటువంటిది జలాలు అవైలబిలిటీ, నికర జలాలు కానీ అప్పటికి కూడా వాటర్ పుష్కలంగా ఉన్నటువంటిది ఇవాళ గోదావరి జలాలే. కాబట్టి గోదావరి మీద చనాకా కొరాట అక్కడి నుంచి కాళేశ్వరం, సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, భద్రా సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులని చేసి వీటితో పాటు కొత్తగా రూపకల్పన చేసి వీటితో పాటు దేవాదుల ఇంకా కొన్ని 1-2 కొమరం భీం పాత ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేటటువంటి చేసి ఇవాళ అందుకే. కానీ అందులో భాగంగానే కాళేశ్వరం అనేది మ్యాక్సిమంగా 250 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి కేసీఆర్ గారు రూపకల్పన చేసి ఇవాళ వాస్తవం తెలియాలి సమాజానికి. రైట్. అంటే ఈ నేపథ్యంలో అంటే ఎటువంటి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు కంటే ఎటువంటి కుట్రలు చేస్తున్నారు తెలంగాణ మీద, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రవి గారు? అంటే ఎటువంటి కుట్రలు ఇప్పుడు జరుగుతున్నాయి? కేసీఆర్ గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ ఎందుకంటే ప్రాణహిత చెవళ్లలో గోదావరి నదిలోనే మెయిన్ నదిలోనే వాటర్ అవైలబిలిటీ లేదు. ఎప్పుడైతే ప్రాణహిత వచ్చి గోదావరిలో కలుస్తుందో అప్పుడే నీటి లభ్యత ఉన్నది. అందుకే కేసీఆర్ గారు ఏంటంటే మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసి 90 మీటర్ల సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల సముద్ర మట్టం ఎత్తుకు, అంటే దాదాపు ఇక్కడ హైదరాబాద్ వరకు నీళ్లు తెచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేశారు. దాంట్లోనే ఇక అదంతా మన కాళేశ్వరం తెలుసు, మేడిగడ్డ అదంతా దాన్ని డ్యామేజ్ చేస్తే తప్ప, దాని ఒక నిరర్ధకమైన ప్రాజెక్టుగా చేస్తే తప్ప అటు మోడీ గారు అనుకున్నటువంటిది, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి కుట్ర ఇవాళ గోదావరి జలాలని ఇటు ఆంధ్రాకి బంకచర్ల నుంచి గోదావరి బంకచర్ల లింక్ కెనాలు పేరు మీద, లింకేజ్ పేరు మీద 200 టీఎంసీలను తరలించడం, ఆ తర్వాత తమిళనాడు ప్రయోజనాల కోసం, తమిళనాడు రాజకీయ అవసరాల కోసం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకుపెట్టేటువంటి గోదావరి కావేరి అనుసంధానం జరగదు, అది సాధ్యం కాదు. కాబట్టి అందుకే పరోక్షంగా ఇవాళ అటు నరేంద్ర మోడీ బీజేపీ అవసరాలని, రాజకీయ అవసరాలని, ఇటు చంద్రబాబు తన రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అవసరాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం తాకట్టు పెడుతున్నారు, బలి పెడుతున్నారు. అది జరగాలంటే మేడిగడ్డ నిరర్ధకమైంది, ఇది అని చెప్పేసి దానికి పనికి మళ్ళీ కొందరు సన్నాసులు తోడై దాన్ని వాళ్ళ విష ప్రచారాన్ని చేస్తూ మేడిగడ్డ కాళేశ్వరంని ఒక అప్రతిష్ట పాలు చేసేటటువంటి ఒక కుట్రకు, పెద్ద దుర్మార్గమైన దగ్గుల్బాజీ కుట్ర చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే దీని ప్రయోజనం ఏంటంటే ఇలా కాళేశ్వరం అని బదనాం చేయటము, అప్రతిష్ట పాలు చేయటము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటు పోలవరం నుంచి బంకచర్ల వరకు 200 టీఎంసీలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకుపోవటం. ఆ 200 టీఎంసీలు ఎక్కడి వాళ్ళకున్న 517 టీఎంసీలు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుంది, మాకు 750 టీఎంసీలు నీళ్లు హక్కుగా రావాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 500 టీఎం వాళ్ళకి లభ్యత ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పర్మిషన్లు రూపకల్పన అయిపోయింది. కొత్తగా ఎడిషనల్గా తెచ్చి మిగులు జలాల పేరు మీద సముద్రాన్ని కలుస్తున్నాయి పేరు మీద. ఎప్పుడు మిగులు జలాలు అనేది ఎప్పుడు సబ్జెక్ట్ వస్తుంది? పైన ఆ పరివాహక ప్రాంతంలోని నదుల సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీరిన తర్వాత మిగులు జలాలు అనేది అవసరం. ఇలా తెలంగాణ హక్కుగా ఉన్నటువంటి 969 టీఎంసీలో వినియోగమే జరగలేదు. దానికి నరేంద్ర మోడీ గారు ఇవాళ 80,000 కోట్లతోటి ఈయన ప్రతిపాదనలు చేస్తే రాత్రే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. 50% ఫండింగ్ చేయడానికి సహకరిస్తారు. ఇంకో 50% ఏమో అప్పుగా
ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి అప్పుగా ఇవ్వటానికి చేస్తారు. అంటే దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంటంటే తెలంగాణ ఏమైపోయినా ఇక్కడ మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలి, బీజేపీ నాయకులు మాట్లాడాలి. పెద్ద పెద్ద మాటలు ఇంత పొడుగు అంత పొడుగు దానికి ఇంత నోరు పెద్దగా చేసుకొని మాట్లాడటం కాదు. వాళ్ళ తెలంగాణ ప్రయోజనాలు ఒకవైపున గోదావరి కృష్ణానది మీద బలవుతుంటే నోరిప్పారు. ఇవాళ తెలంగాణకు మిగిలినటువంటి ఒక ఏకైక ఆధారంగా జలవనరుగా మిగిలినటువంటి గోదావరి నీళ్ళని తరలిస్తుంటే ఇవాళ బంకచర్ల పేరు మీద, బనకచర్ల లింకు పేరు మీద, కావేరి గోదావరి లింకు పేరు మీద, ఆ పేరు మీద ఈ పేరు మీద తరలిస్తుంటే ఇలా మీరు మాట్లాడరు. సో అంటే ఈ పేరు చెప్పడానికి గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు తరఫున మాట్లాడకపోగా సందర్భం వచ్చినప్పుడల్లా విషం కక్కుతారు వీళ్ళు, విషం కక్కుతారు ఇవాళ. అందుకే ఎందుకంటే వీటన్నిటి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ స్వీయ అస్తిత్వానికి, తెలంగాణ వనరుల పరిరక్షణకి ఒక వెన్నుదన్నుగా, ఒక పెద్ద దిక్కుగా, ఒక బలమైన శక్తిగా నిలబడింది ఇవాళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి కేసీఆర్ గారి ప్రతిష్ట మీద మసకబారేటట్టు చేసినట్టయితే మనం నిరాటంకంగా ఎటువంటి అడ్డంకి లేకుండా మనం అనుకున్నటువంటి నీళ్ళన్నట్టు గోదావరి నీళ్ళతో తరలించకపోవచ్చు, కృష్ణా నీళ్ళని తరలించకపోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర అటు బీజేపీ కాంగ్రెస్ కూడబలుక్కుని చేస్తున్నది. దానికి ఇక్కడ తెలంగాణ ఆ రెండు పార్టీల నాయకత్వం చేవజచ్చినటువంటి నాయకుల్లాగా దద్దమ్మల్లాగా సహకరిస్తున్నారే తప్ప ఒక్కనాడు కూడా మాట్లాడే ధైర్యం చేరు మాట్లాడరు. ప్రయోజనాలు బలిపెట్టి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఢిల్లీ వాళ్ళ దగ్గర గుజరాత్ గులాముల దగ్గర ఒకడు మోకరు ఇల్లుతాడు, ఢిల్లీ వాళ్ళ దగ్గర ఒకరు మోకరు ఇల్లుతాడు. తెలంగాణ వీధుల్లో మాత్రం పెద్ద పెద్ద హీరోలాగా ఫోజులు కొడతారు సన్నాసులు. అన్నిటికి కూడా ఇవాళ ఖచ్చితంగా గోదావరి జలాల్లో విషయంలో కనుక, కృష్ణానదిలో కనుక జరిగినటువంటి దోపిడీ నదిని జరిగినటువంటిది ఆ రోజు నిలువరించలేకపోయినాం, శక్తి లేదు. అయినప్పటికీ కూడా చేసినాం. ఎందుకంటే ఈ సన్నాసులు ఆ రోజు కూడా ఇదే సన్నాసులు ఇలా ప్రభుత్వాన్ని వెలుగబెడుతున్నటువంటి పెద్ద మనుషులే ఆ రోజు కూడా ఆరతులు పట్టిరు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు పేరు మీద 11,000 క్యూసెక్లు ఉన్నటువంటి దాన్ని 40,000 క్యూసెక్లు మారుస్తుంటే ఆరతులు పట్టిరు. ఒక ఆయన అదే ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర తూములి బాంబులు పెట్టి పేలిస్తే కూడా, ఒక ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే పేలిస్తే కూడా మంగళహారతులు పెట్టినటువంటి సన్నాసులు మనోళ్ళు. అంత సన్యాసులు బానిస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి తెలంగాణ ప్రజలు. తెలంగాణ అంటే రాజకీయంగా తప్ప, రాజకీయ అవసరాల కోసం తప్ప, ఇక్కడ ఒక ప్రజలు ఉంటారు, ఇక్కడ ఒక సమాజం ఉంటుంది, వీళ్ళకు అవసరాలు ఉంటాయి, వీళ్ళకు హక్కులు ఉంటాయి, వాటిని మనం కాపాడాలనేటువంటి విజ్ఞత బాధ్యత లేనటువంటి సన్నాసులు వీళ్ళు రెండు పార్టీలు ఇవాళ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వాళ్ళు. అందుకే ఇవాళ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా మంచో చెడో ఎన్ని లోపాలున్నా పొరపాట్లున్నా కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ హక్కుల పరిరక్షణకి, తెలంగాణకు స్వీయ అస్తిత్వానికి పెద్ద దిక్కు శ్రీరామ రక్షణ కవచం ఓన్లీ టీఆర్ఎస్, ఓన్లీ కేసీఆర్. అందుకే దెబ్బతీసేటటువంటి ప్రయత్నిస్తుంది ఇవాళ సమాజానికి, తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. బరాబర్ వదిలిపెట్టేది ఏం లేదు. ఇదే మళ్ళీ గోదావరి జలాలుగా మళ్ళీ తెలంగాణలో మళ్ళీ నీళ్ళల్లో నిప్పు పుట్టిస్తాం. ఆ నిప్పులో, ఆ అగ్నిలో ఈ రెండు పార్టీల నాయకత్వం, దగ్గులు బాధ్య నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది గోదావరి జలాల్లో పుట్టేటటువంటి అబద్ధం. ఏంటంటే తెలంగాణ అంటే లెక్కలేదా? తమాషా అనుకుంటున్నారా? అంతా మీరు ఏం తమాషాలు, ఏ వేషాలు వేస్తే ఆ వేషాలు చూడమంటున్నారా? దానికి ఇవాళ మీరు ఇప్పటికైనా కూడా ఈ రెండు పార్టీల నాయకత్వం, రెండు జాతీయ పార్టీల స్థానిక నాయకత్వం, మీరు తెలంగాణ ప్రజల హక్కుల కోసం మళ్ళీ తిమ్మిని బొమ్మని చేసి తింగిరి మాటలు మాట్లాడటం కాకుండా బరాబర్గా హక్కుల కోసం తెలంగాణ 969 టీఎంసీలు తెలంగాణ నీకర జలాలు తెలంగాణకు బరాబర్గా రావాల్సిందే. ఇంకేమైనా మిగులు జలాలు ఉంటే ఆ మిగులు జలాల్లో కూడా ఆంధ్ర అంటుంది కదా, ఏపీ అడుగుతుంది కదా, అట్లానే ఎగువన ఉన్నటువంటి తెలంగాణకు రావాలి, మహారాష్ట్రకు రావాలి. ప్రపోర్షనేట్గా అందరికి ఆ వాటా ప్రకారంగానే మిగులు జలాలు పంపిణీ జరగాలి తప్ప ఒక్క చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరం ఉంది కాబట్టి మోడీకి ఆయన ఏది చెప్తా చేస్తుంటే ఊరుకుంటే ఈడ భరించడానికి తెలంగాణ సమాజం ఎవరు లేదు. చప్పట్లు కొట్టడానికి, మౌనంగా ఉండడానికి సిద్ధంగా లేదు. టీఆర్ఎస్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి 25 ఏళ్ళుగా పోరాటం చేస్తుంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నా ఎదిరించి పోరాటం చేస్తుంది. మళ్ళీ వల్ల కూడా అటువంటి కుట్రలన్నిటిని కూడా అధిగమించి బరాబర్ గోదావరి జలాల పరిరక్షణ కోసం
నిలబడతాం. రైట్, నిఖిల్ గారు అంటే ప్రధానంగా ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజలకు చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పిండ్రు. సో ఏ అంశాలు ప్రాతిపదికన ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి అని ఎట్లా నిర్ణయించుకోవాలనే దానికి సంబంధించి. సో ఢిల్లీ పార్టీలు, ఎందుకంటే ఢిల్లీ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ ఉండదు, తెలంగాణ ప్రయోజనాల మీద ప్రేమ ఉండదు, ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉంటాయి, మనల్ని పట్టించుకోరు, మనకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పిన మాటలు ఇవాళ ఈ అంశంలో నిజమైన అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవైపు. ఎందుకంటే బీజేపీ అవసరాల కోసం కావచ్చు, ఇటు పక్క రాష్ట్రం ఏపీ అవసరాల కోసం కావచ్చు తెలంగాణను బలిపెడుతున్నారు, రైతులను మొత్తం నిండా ముంచుతున్నారు, మొత్తం తెలంగాణని ఆగం చేస్తున్నారు. అంటే ఎట్లా ఉందనంటే నువ్వు తినకు నాకు మిగలాలి అని మాట్లాడుతున్న చందంగా ఈ వ్యవహార శైలి కనిపిస్తుంది. అంటే ఆ మాటలు ఇవాళ అడుగడుగున పురుగు అవుతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ముఖ్యంగా నాయకుడు అనేవాడికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే కొంచెం గుండెలో తడి ఉండాలి, తన ప్రాంతం మీద తన సమాజం మీద కొంత ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రేమ, అటువంటి బాధ్యత, అటువంటి అవగాహన, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద అవగాహన ఇవన్నీ ఉంటే వచ్చే ఫలితాలు ఎట్లుంటాయి, రాష్ట్రం చాలా ఫాస్ట్గా ముందుకు ఏ రకంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు పోతుంది అనేది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఏ రకంగా ప్రూవ్ చేసిందో మనందరం చూసినాం. ఆ ఫలితాలను కూడా ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాం చాలా విషయాల్లో. దాంట్లో మరీ ముఖ్యంగా చూస్తే మనం దశాబ్దాల తరబడి తెలంగాణ పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అనే సబ్జెక్టు మీద. దాంట్లో నీళ్లకు సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 నాడు 2023లో ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుండే నాగార్జున సాగర్ మీద పోలీస్ పహారా పెట్టి తెలంగాణ నీళ్ళని దోచుకోవాలని ఏ రకంగా ఎత్తుగడలు వేసిండ్రో, ఏ రకంగా ఆ రోజు నుండి కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి అనేది మనం ప్రతి విషయంలో గమనిస్తూనే ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత గల నాయకత్వంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ గారి నాయకత్వంలో అనేక సార్లు నీళ్ళ మీద చాలా డిస్కషన్స్ ఓపెన్ ఫోరమ్స్లో పెట్టడం జరిగింది. మనందరం దానికి సంబంధించి చూస్తూనే ఉన్నాము. ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేవలం అక్కడ తన కేసుల నుండి బయటపడడానికి నరేంద్ర మోడీ గారికి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గురుభక్తి ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద చంద్రబాబు గారికి సాయం చేస్తున్నారు అనేది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. తను సాయం చేస్తున్నాడా ఇంకేం చేస్తున్నాడా అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా స్పష్టంగా దశాబ్దాల తరబడి ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందులన్నింటిని పోగొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వం పనిచేసి 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి మోడల్గా, సక్సెస్ఫుల్ మోడల్గా ముందుకు తీసుకొచ్చిందో దాన్ని మళ్ళీ తిరోగమనం వైపు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాయి చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం దీనికి సంబంధించి 1-2 విషయాలని నీళ్ల రంగంలో చూస్తే మనము కృష్ణా జలాల్లో తెలంగాణకి దాదాపుగా తెలంగాణ అనేది 71-72% తెలంగాణలో పారుతూ ఉంటుంది కృష్ణా నది. దానికి ప్రపోర్షనేట్గా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అలొకేషన్లో 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు దాదాపుగా 550 నుండి 600 టీఎంసీలు రావాల్సి ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ రోజు వరకు దాన్ని సాధించే పరిస్థితి లేదు. తెలంగాణ ఈ రోజుకి 299 టీఎంసీలు మాత్రమే వాడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ 66% వాడుకుంటుంది, కేవలం 20-22% పరివాహక ప్రాంతం ఉన్నా కూడా. దాని మీద ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ప్రశ్నించిన పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ఇదే నీళ్ళకు సంబంధించి కొట్లాడుతూ ఉంటా కూడా అనేక రకాలుగా వెకిలిగా మాట్లాడిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. తన సొంత జిల్లాలు ఆ కృష్ణా జలాలను కనుక తెలంగాణకు సాధించి పెడితే ముందు దాన్ని ఎన్కాష్ చేసుకునేది, దాని అభివృద్ధి ఫలాలు అందేది పాలమూరు జిల్లాకి. ఎక్కడి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారో పాలమూరు ముద్దుబిడ్డను, నల్లమల సింహాన్ని, పులిని అని ఏదైతే చెప్పుకుంటారో రేవంత్ రెడ్డి గారు, ఆ జిల్లాకే ఈ రోజు ముందు ఆ అభివృద్ధి ఫలాలు అందే అవకాశం ఉంటుంది. దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టి ఆంధ్రాకి దోచిపెట్టే పరిస్థితులకు చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి చాలా చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజుకి. అంటే మరోవైపు ఏం చేస్తున్నారు, నీటి హక్కులను కాలరాస్తుంటే అంటూ ఏపీ సీఎం కుట్రలను మంత్రులు సీఎం అడ్డుకోరా అంటూ, అంటే ఎక్కడెక్కడైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతుందో, కాళేశ్వరం మీద కుట్రలు చేస్తుందో వాటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా విత్ డేటా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ఎక్స్లో పోస్ట్ చేసిండ్రు ఎనాలిసిస్తో పాటుగా కూడా. ఎందుకంటే ఆల్రెడీ బరాజ్ను వాడుకుంటూనే వైట్ ఎలిఫెంట్స్ అని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారు అని చెప్పేసి. అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏమి అని అనుకోవాలి. ఒకవైపు ఈ విధంగా కుట్రలు చేసుకుంటానే అంటే పూర్తి స్థాయిలో ఏపీకి మాత్రమే సహకరిస్తే ఎందుకు మరి తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా, ఎందుకు తెలంగాణలో అధికారం మీకు? ఖచ్చితంగా తను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే దశాబ్దాల తరబడి పాలమూరు మొత్తం ఎండిపోయింది అని చెప్తా ఉన్నారో అదే దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి తను ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో అంత ఇబ్బందులకు గురైన పాలమూరుకి ఎటువంటి ఇబ్బందులు ఇదే కాంగ్రెస్ నాయకత్వంలో అయినాయో
దాన్ని కనీసం తను ముందుకు తీసుకుపోయే పరిస్థితిలోనే ఈరోజు మళ్ళీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పాలమూరును మళ్ళీ ఎండగొట్టే విధంగానే తను పనిచేస్తున్నట్టు తన చర్యలు కానీ తను మాట్లాడుతున్న విధానం కానీ తన అవగాహన కానీ తెలుస్తూ ఉంది. నీళ్ళ మీద తనకు అవగాహన లేదు. ఎంతసేపు డబ్బుల కట్టలు ఇక్కడ ఎట్లా తీసుకోవాలి, ఎవరి నుండి వసూలు చేయాలి, అది ఢిల్లీకి మూటలు ఎట్లా పంపించాలి, లేదంటే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే ఆ కేసుల నుంచి బయటకు ఎట్లా రావడానికి నరేంద్ర మోడీ గారి కాళ్ళు కానీ అమిత్ షా గారిని కానీ ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, దీని మీద మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఇటు గోదావరి నదికి సంబంధించి చూస్తే కూడా తెలంగాణ నుండి గోదావరి ఏదైతే బైపాస్ అవుతూ ఉంటుందో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి వాళ్ళు బంకచర్ల అని ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. దాదాపుగా 80,000 కోట్లతో ప్రాజెక్ట్ కడతా ఉంటే దానికి చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈరోజు మేము కేవలం వరద జలాల కోసం మాత్రమే ప్రాజెక్ట్ కడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. అసలు వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరిలో అంత వరద ఎందుకు ఉంటుంది? అంత వరద ఉన్నప్పుడు ఫస్ట్ తెలంగాణకు కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో GRMA నుంచి దానికి కావాల్సిన అలొకేషన్ ఈ రోజు వరకు జరగలేదు. అసలు గోదావరిలో నీటి లభ్యత ఎంత ఉంది అనేది ఈ రోజు వరకు ఒక లెక్క లేదు. లెక్క లేని దానికి, పత్రం లేని దానికి ఈ రోజు 80,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ ఏ రకంగా కడతా ఉన్నారు, దానికి CWC అనుమతులు ఏ రకంగా ఇస్తా ఉన్నది, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ కుట్రలన్నీ చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే తెలంగాణను అడ్డుకోవాలి. తెలంగాణలో కేసీఆర్ గారు గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపుగా 82 మీటర్ల ఎత్తు నుండి మేడిగడ్డ అనే ప్రాంతంలో దాదాపుగా 612 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు 550-560 మీటర్ల వరకు నీళ్ళని ఏ రకంగా లిఫ్ట్ చేసిండ్రో దానివల్ల లక్షలాది ఎకరాల్లో ఈరోజు ఏ రకంగా సాగు జరుగుతుంది. హైదరాబాద్కు నీళ్లు రావడానికి కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇట్లా అనేక ఫలితాలను మనం చూసినాము. అన్నిట్లను ఈరోజు తిప్పికొట్టే విధంగా ఉత్తర తెలంగాణ మళ్ళీ ఎడారయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తను ఈ అన్ని విషయాల్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ మన నీళ్ళని దోపిడీ చేస్తున్న విషయంలో కానీ గట్టిగా పోరాడుతున్న పరిస్థితి ఈ రోజు వరకు మనం చూడలేకపోతా ఉన్నాము. వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు తప్పితే తెలంగాణ నీళ్ళ విషయంలో అటు నరేంద్ర మోడీ గారిని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయరు, ఈ బంకచర్ల లాంటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయరు. అంటే ఒప్పిస్తారు, అడ్డుకునే ఉద్దేశం ఉంటే అడ్డుకుంటారు, కానీ ఆ ఇంటెన్షన్స్ లేవు కదా రవి గారు. ఇప్పుడు మనకు వీటన్నిటికీ జనరల్గా ప్రాజెక్టులకు సంబంధించిన ఇప్పుడు మిత్రులు మాట్లాడింది అన్నిటికీ స్టాండర్డ్ నిబంధనలు ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనలు నీటి పంపకాలకు సంబంధించి, వివాదాల పరిష్కారాలకు సంబంధించి అంతర్జాతీయ విధానాలు ఉన్నాయి, జాతీయ విధానాలు ఉన్నాయి, అంత ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు మనకి అడిషనల్గా ఉన్నది ఏంటంటే రాష్ట్ర విభజన చట్టం ఉన్నది. రాష్ట్ర విభజన చట్టం ఏంటంటే కృష్ణానది మీద కానీ గోదావరి నది మీద కానీ కొత్త ప్రాజెక్టులు కొత్త ఏదైనా చేసినట్లయితే తప్పనిసరిగా గోదావరి నది మీద ప్రతిపాదించినట్లయితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలి. అదే కృష్ణా మీద ప్రతిపాదించినట్టే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీసుకోవాలనేది విభజన చట్టం. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ బోర్డు ఎందుకున్నది, ఈ వివాదాలు రాకుండా ఉండడానికి వాళ్ళకి హక్కు ఉందా లేదా వాడిని. కానీ ఇవి ఏవీ లేకుండా ఇవాళ బంకచర్ల విషయంలో, గోదావరి బంకచర్ల లింకేజ్ విషయంలో ఎక్కడ కూడా కనీసం మన GRMBకి కనీసం సమాచారం లేదు, నోటీస్ లేదు. డైరెక్ట్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, దానికి తోడు బీజేపీ తమిళనాడు అవసరాలు ఎట్లాగో రాజకీయ అవసరాలు అక్కడ రాజకీయంగా ఎంట్రీ కావడం కోసం కావేరికి గోదావరిని అనుసంధానం అనేది వాళ్ళు మాట ఇచ్చున్నారు కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఇవ్వాలి. దానికి ఏకంగా 80,000 కోట్లు వేసే వరద జలాలు. రైట్. అసలు వరద జలాలకు ఎక్కడైనా ఇప్పటికీ దేశంలో ఏ ప్రాజెక్టుకైనా వరద జలాలకు ముందు అనుమతి ఇచ్చున్నారా? ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తున్నదా? ఇప్పటికే పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసి 1,000 కోట్లు ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అదే విభజన చట్టంలో పార్లమెంటులో పోలవరం జాతీయ ప్రాజెక్టును ప్రకటించింది. తెలంగాణకేమో కొత్తగా ఏర్పడినట్టు ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు ప్రయారిటీస్ తగ్గట్టుగా ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తామని చెప్పేసి నిండు పార్లమెంటులో అప్పుడే హామీ ఇచ్చున్నది. అంటే ఇక్కడ వరద జలాలు అని చెప్పడం కేవలం నామకే వాస్తే చెప్పడం తప్ప వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు వరద జలాలు నీకు తెలంగాణకు హక్కుగా వచ్చినటువంటి ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 960 TMCల వినియోగమే పూర్తిగా జరగలేదు. వినియోగమే జరగలేదు అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక సాకు కావాలి కాబట్టి వరద జలాలని చెప్పుకొని ఈ కుట్రలకు తెరదీస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే గోదావరిని కృష్ణానదిని మలుపుకపోయినాం, తరలించకపోయినాం, ఇక మిగిలింది గోదావరి నది కూడా తరలించుకుపోవాలనేది రాయలసీమ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారి కుట్ర. దానికి
రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. అందులో భాగంగానే, ఆ కుట్రలో భాగంగానే, వ్యూహాత్మకంగానే కాళేశ్వరంని అప్రతిష్ట పాలు చేసి విషయాన్ని ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దాని చుట్టూ మంత్రులు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, కనీసం నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు ఎవరు ఇలా కాళేశ్వరం అర్థం కావడానికి ఇప్పటికి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఇంకా 10 సార్లు మంత్రులు అయిన వాళ్లకు కాళేశ్వరము లోతేందో, కాళేశ్వరము ఎందుకు దానుకున్నటువంటిదో అర్థం కాదు. రైట్. ఇక రవి గారు, ప్రధానంగా ఒకవైపు ఈ విధంగా కుట్రలు చేస్తూ మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రైతులని చాలా తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు, ఎక్కడ కూడా పరిపాలనకు సంబంధించి కనీసం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఓవరాల్గా మనం గమనిస్తే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచే ఆ నైతికత లేని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తులు కావచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కావచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, లుకలుకలు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిటిని కవరప్ చేసుకోవడానికి, పరిపాలన వైఫల్యాన్ని కవరప్ చేసుకోవడానికి, అండ్ ఎట్ ది సేమ్ టైం అంతర్గతంగా ఉన్న సమస్యల్ని కవరప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎవరికి కొంతమందికి మేలు జరుగుతుంది కానీ మిగతా అసంతృప్తి ఉన్న నేతలంతా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో అది ఉండి ఒక పాయింట్ వచ్చి, ఒక సాచురేషన్ పాయింట్ వచ్చి అంతా బర్స్ట్ అవుట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ కుట్రలకు తెరతీసింది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ముమ్మాటికి నిజమే. ఎందుకు అంటే మొన్న స్వయంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే ఎక్కడో కాదు, పిసిసి ప్రెసిడెంట్ ఛాంబర్ ముందు ధర్నా వేసింది. పిసిసి ప్రెసిడెంట్ ఛాంబర్ ముందే ధర్నా వేసింది. ఏమని? మేము ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం, కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి వాళ్ళం కాదని మీరు మమ్మల్ని లేకుండా ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి ఆమె ధర్నా వేసింది. చాలా సీరియస్గా ధర్నా వేసింది. తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 30% కమిషన్లు ఇస్తే తప్ప మా పనులు అయితే లేవు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడారు. ఇంకా ఆ పార్టీ మంత్రి స్వయంగా కొండా సురేఖ గారు కమిషన్లు ఇస్తే తప్ప మంత్రులైన మా పనులు కూడా అవుతలేవు అని చెప్పేసి స్వయంగా ఆమె మంత్రి మాట్లాడింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళు పొద్దున్న లేస్తే విషయం కక్కుతున్నారు కదా, కాళేశ్వరము ఇంకా నోటికి వచ్చినటువంటి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మామ, పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డి గారు కాళేశ్వరం గురించి ఏం మాట్లాడారు? కాళేశ్వరం గురించి మాట్లాడిన మాట ఏంటంటే, 1,00,000 కోట్లు అంటున్నాడు. అయిందే 94,000 కోట్లు ఖర్చు. పనికి మాలోడు 1,00,000 కోట్లు ఎట్లా తింటారు, లెక్క అవినీతి ఎట్లా జరుగుతుంది కూడా అని మాట్లాడిండు. అది గొప్ప ప్రాజెక్టు, అది మంచిదని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా వాళ్ళకు అంతర్గతంగా ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఏమైతుందంటే, ఎప్పటికప్పుడు ఈ గందరగోళం నుంచి వాళ్ళు రాజకీయంగా బయటపడటం కోసం, డైవర్ట్ చేయడం కోసం, ఇవన్నీ సమాజం అటెంటివ్గా వీటి మీద అప్రమత్తంగా ఆలోచించకుండా ఉండడం కోసము పొద్దున్నేసి ఎక్కడ అవకాశం దొరికినా కూడా వేదిక ఏదైనా ముఖ్యమంత్రి గారు చేసే పని ఏంటంటే, ఇంకా అది ఏదైనా కానీ అక్కడ ఉన్నది చిన్నపిల్లల, మహిళల, విజ్ఞుల, బుద్ధిజీవుల ఎవ్వరేం సంబంధం లేదు. పొద్దులేస్తే కేసీఆర్ మీద పాత 10 ఏళ్ల మీద నోటికి వచ్చినట్టు చిల్లర మల్లర ఒక ముఖ్యమంత్రి పదవికి హుందాతనం లేకుండా, కనీస గౌరవం లేకుండా మాట్లాడేటటువంటి భాష కానీ, కాంటెంట్ కానీ చాలా చిల్లర మాట్లాడటం అనేది. ఎందుకు అంటే డైవర్షన్ కోసం, కేవలం వేరేకేం అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గత కొమ్ములాటల్ని, అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకునే స్థితిలో లేక బయటికి డైవర్షన్ కోసము, దృష్టి మళ్లించడం కోసము చిల్లర మళ్ళీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అబద్ధాన్ని, విషయాన్ని ప్రచారం చేయడం ఒక ఎత్తుగడగా, వ్యూహాత్మకంగా పరిపాలిస్తున్నది. అది ఎంత ఎక్కువ కాలం జరగదు. ఇక జరగదనే విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. నిఖిల్ గారు, అంటే ప్రధానంగా గమనిస్తే కాంగ్రెస్లో అంటే అసంతృప్తి ఒక తారాస్థాయికి చేరుకొని మేనేజ్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? అండ్ అంటే పదవులకు సంబంధించి ఎవరికి కట్టబెడుతున్నారు అంటే ఓవరాల్గా అంతా ఎటు చూసినా అంతా మళ్ళీ ఒకటే లైన్కి వస్తుంది. ఎక్కడ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఏ విధంగా వ్యవహార శైలి, పై స్థాయి నుంచి అధిష్టానం నుంచి కూడా ఎటువంటి వ్యవహార శైలి కనిపిస్తుంది, వసూలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఇంకోటి అదే జరుగుతుందని ఇక్కడ కాంగ్రెస్లో ఆరోపణలు చేస్తే ఉల్టా షోకాస్ నోటీసులు
ఇచ్చిన పరిస్థితి చూస్తే ఇంకా కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా అంటే ఒక నియతిగా ఒక పద్ధతి ప్రకారం ఇంకేం జరుగుతుందన్న ఆలోచన పెట్టుకోవద్దు, ఆ హోప్ పెట్టుకోవద్దు. మన పద్ధతి ఇట్లానే ఉంటుంది, మనం వసూళ్లు బెదిరింపులు ఆశ చూపించడం ఇట్లనే నడుస్తుంది అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? వాళ్ళు కూడా మళ్ళొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా కాంగ్రెస్లో ఉన్న నేతలు ఎవరైతే సిస్టమేటిక్గా జరుగుతుందో పదవులు వస్తాయని ఆశించే వాళ్ళంతా కూడా? అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొద్దున్న లేస్తే అసంతృప్తులు చూస్తూ ఉన్నాం, అవినీతి చూస్తూ ఉన్నాం, దాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద అసత్యమైన ప్రచారాలు చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే ఎంతసేపు వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలి, లేదంటే బురద జల్లాలి, ఇట్లాంటివి ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఏ రకంగా కొనుక్కున్నారు, లేదంటే దానికన్నా ముందు పీసీసీ అధ్యక్ష పదవి ఏ రకంగా కొనుక్కున్నారని వాళ్ళ పార్టీలోనే చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు బహిరంగంగా అదే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలను మనం చూసినాము. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది పార్టీలో ఉండి పక్క పార్టీల నుండి వచ్చిన వాళ్ళు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేసిండానో ఇంకోటి చేసిండానో దాంట్లో అవినీతి చేసి పార్టీ మీద ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రాపగండా అంతా జరుగుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే ఇమ్మీడియట్గా షోకాజ్ నోటీసులు ఇవ్వడము, వాళ్ళని సస్పెండ్ చేయడము, ఇట్లాంటి పరిస్థితులు చూసినాం. గతంలో బక్క జెడ్సన్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ప్రూఫ్ తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే ఏ రకంగా 2-3 రోజుల్లోనే సస్పెండ్ చేసినారో మనం చూసినాము. అదే సునీతారావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అనేక మంది గాంధీ భవన్ లో ధర్నాలు చేస్తున్నారు. అంటే బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది, బయటికి రాని వాళ్ళు ఎంతో మంది. సో వాళ్ళంతా కూడా ఈ పాయింట్ రియలైజ్ కావాల్సిన అవసరం కనిపిస్తుందా? ఈ పార్టీలో ఎక్స్పెక్ట్ చేయొద్దు, పని చేస్తే పదవులు వస్తాయి అనే విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దని వాళ్ళు రియలైజ్ కావాలంటారా? చాలా స్పష్టంగా కనబడతానే ఉంది. అనేక ఉదాహరణలు దానికి సంబంధించి ప్రతిరోజు మనం చూస్తానే ఉన్నాం. అనేక మంది గాంధీ భవన్ లో వాళ్ళ సొంత పార్టీ ఆఫీస్ లో కూర్చొని ధర్నాలు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎవరన్నా నోరు తెరిచి కొంచెం గట్టిగా మాట్లాడితేనో ప్రశ్నిస్తేనో మేము దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసినాము, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నామని ఏ విషయాల్లో వాళ్ళు ఇటువంటి డిస్కషన్ బయటకు తీసుకొచ్చినా కూడా పార్టీ నాయకత్వం ముందు పెట్టినా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడము, షోకాస్ నోటీసులు ఇవ్వడం తప్పితే ఇంకోటి లేదు. మేము ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి మాత్రమే ఇస్తాము, మా ఎంబడ గతంలో పక్క పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తాము అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు పదవులు రావు అనేది చాలా చాలా స్పష్టంగా ఇటువంటి విషయాల్లో కనబడతా ఉంది. వాస్తవానికి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరూ కూడా ఈరోజు బహిరంగంగానే చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని దించేసి కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఎవరైతే కార్యకర్త స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిండ్రో వాళ్ళను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అనేక విషయాలు చెప్తా ఉన్నారు. అది ఏది ఏమైనా కూడా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి ఆ విషయం పక్కన పెడితే రాష్ట్రానికి వీళ్ళు అన్యాయం చేయడానికి ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అనేది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పదవులు అమ్ముకుంటున్నారు, పార్టీలో ఉన్న పార్టీ పొజిషన్లు అమ్ముకుంటున్నారు. ఏదన్నా బిల్లులు కావాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇన్వాల్వ్ అవుతున్నారు అని 20%, 30%, 40% కమిషన్లు తీసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే పబ్లిక్ డొమైన్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ బట్టి చూస్తే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్న ప్రయారిటీ వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు అనేది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళందరూ ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది ప్రతిరోజు మనం పబ్లిక్ డొమైన్ లో చూస్తానే ఉన్నాం ఈ రోజు వరకు కూడా. అంటే మెజారిటీగా పార్టీ అంతర్గత వ్యవహారంగా భావించిన ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి టికెట్స్ ఇవ్వాలనే దానికి సంబంధించి అంటే వాళ్ళకి అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలే కదా. ఆ విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక కాంగ్రెస్ తనకి ఎట్లాగూ పరువు లేదు, ప్రజల్లో పరువు పోయినా పట్టించుకునే పరిస్థితి లేదు, కానీ తెలంగాణ పరువు తీస్తుంది. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. రవి గారు, కాంగ్రెస్ నాయకులకు అయ్యో ప్రజలు ఏమనుకుంటున్నారో, అయ్యో సమాజం ఏమనుకుంటుందన్న ఒక సోయి లేకపోవచ్చు, బాధ లేకపోవచ్చు, కానీ అల్టిమేట్గా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీసే పని చేస్తున్నారు. మిస్ ఇంగ్లాండ్ ఏ విధంగా తనను ట్రీట్ చేసిండ్రు అనే విషయాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత యూకేలో అక్కడ కీలకమైన యూకే పత్రిక ద సన్ ఫ్రంట్ పేజ్లో కవర్ పేజ్కి అదనంగా వచ్చింది. సో ఏ విధంగా వ్యవహరించిండ్రు, ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఏ విధంగా వాళ్ళని చూసిండ్రు అనే విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళని? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ ఒక్క పని కూడా తెలంగాణ ప్రతిష్టని పెంచే పని చేయలేదు. పెంచే పని చేయకపోగా గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అన్ని రంగాల్లో ఒక అగ్రగామిగా ఒక ప్రతిష్టాత్మకంగా నిలబెట్టాడు. ఆ పని కనీసం కొనసాగింపు కూడా చేయలేకపోయారు. ఎందుకు అంటే వీళ్ళు కుట్రపూరితంగానే తెలంగాణ ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా, ఒక తెలంగాణ ఒక ప్రతిష్టాత్మకంగా ఉండటాన్ని కోరుకోవట్లేదు. వీళ్ళకి లేదు తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ ఒక స్వీయ అస్తిత్వంతో నిటారుగా నిలబడాలని కోరుకునేటువంటి వాళ్ళు కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణని ఇటు
రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా తెలంగాణను అనగదొక్కాలని చూసినటువంటి వాళ్ళే. అయినా నిలబడి రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి కక్షతోటి తెలంగాణ అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఇంకా కేసు స్వయంగా ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో ప్రకటించారు. బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళ సరే అందాల పోటీల పట్ల నాలాంటి వాళ్ళకు ఒక భిన్నాభిప్రాయం ఉంటుంది, సహజంగానే ఒక భిన్నాభిప్రాయం ఉంటుంది, అది వేరు. కానీ ఇవాళ ఏది ఏమైనా కూడా ఇక్కడికి ఆ పోటీలు నిర్వహించడానికి వచ్చిన తర్వాత ఇస్తున్న తర్వాత అక్కడ పార్టిసిపెంట్కి ఒక దేశానికి సంబంధించిన ఒక పార్టిసిపెంట్కి వచ్చినటువంటిది ఒక ఆడబిడ్డ ఎవరైనా 130 దేశాలకు సంబంధించిన ఆడబిడ్డ ఆ వచ్చినటువంటి వాళ్ళని అటు ఆ ఆడబిడ్డ వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించకుండా మనం నిర్వాహకులు వ్యవహరించాలి. రెండు ఆ దేశ ఎందుకంటే రేపు మనం అక్కడికి పోయినా కూడా మన ఆడబిడ్డలకు మన పౌరులకు కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ట్రీట్ చేసే దాంట్లో కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ తీసుకోలేదు. కానీ బాధ అనిపించే విషయం ఏంటంటే ఇక్కడేం మాట్లాడలే ఆమె, ఎందుకంటే తను ఏం ఫీల్ అయిందో ఇక్కడ ఇదే అక్కడ మాట్లాడితే ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్నదేమో. అందుకే అక్కడికి నా తల్లికి బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఎందుకు ఎగ్జిట్ అయినాను, పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పేసి పోటీలు ఇంకా నడుస్తున్నాయి, కొనసాగుతున్నాయి, ఇంకా ఇక్కడ జరుగుతున్నాయి. ఉండగానే పోయి అక్కడ నేనేమన్నా వేశ్యనా, నన్ను ఒక వేశ్యలాగా ట్రీట్ చేసినట్టు ఎంత పెద్ద మాట అండి, చిన్న మాట కాదు. నన్ను ఒక వేశ్యలాగా ట్రీట్ చేసిండు. ఒక సంపన్నులైనటువంటి మగవాళ్ళ మధ్యన వాళ్ళ ఒక విలాస వస్తువులాగా, ఒక భోగ వస్తువులాగా నన్ను ట్రీట్ చేసేటటువంటిది నేను చాలా అవమానంగా ఫీల్ అయిందని చెప్పేసి ఒక యువతి, మన ఏ దేశమైనా కూడా మన ఆడబిడ్డతో సమానం. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గౌరవానికి, వ్యక్తిగత గౌరవానికి, ఆ దేశ గౌరవానికి మనం తక్కువ కాకుండా అవమానం కలగకుండా మనం వ్యవహరించాలి. ఆ ఏర్పాట్లు తీసుకోలేదు. స్వయంగా ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి పోటీ పడినటువంటి మిల్ల మ్యాగీ అంత ఆవేదనగా ఫలితంగా మాట్లాడిందంటే ఇక మనం నిర్వాహకులుగా ఏమైనా మన తొండికి మాటలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, తొండి మాటలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, దబాయించడానికి ఏమైనా మాట్లాడవచ్చు. దబాయిస్తున్నారు, దబాయించడమే వీళ్ళు రాజకీయ వ్యూహంగా తీసుకున్నారు, మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ ఆ మ్యాగీ మాట్లాడినటువంటి ఆమె చాలా ఇంకా మిగతా విషయాలు కూడా కాదు, నేనేమన్నా వేశ్యనా అని అనేది ఇక నీకు చాలా దారుణమైన సిగ్గుపడాల్సినటువంటి విషయం. సిగ్గుపడాల్సింది ఎంటైర్ క్యాబినెట్, ముఖ్యమంత్రితో సహా ఎంటైర్ క్యాబినెట్ ముక్కు నేలకు రాయాలి దీని విషయంలో. ఆ అమ్మాయికి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మాయి మాట్లాడిందంటే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరి పట్ల కూడా అదే భావనతోటి ఇక్కడ వ్యవహారం జరిగింది అన్నది మనం దాన్ని క్షమాపణ చెప్పాలి. దానికి రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి. ప్రియాంక గాంధీ గారు ఒక బీయింగ్ ఏ ఉమెన్ షీ హ్యాస్ టు ఆన్సర్ ది మ్యాగీ. ఏంటంటే చిన్న విషయాలు కాబట్టి ఏంటంటే నిర్లక్ష్యం, ఏది బాధ్యత లేనితనం, అలక్ష్యం, లెక్కలేనితనం తోటి తెలంగాణ ప్రతిష్టని ఇప్పటికీ లెక్కలేనితనమే కాదు నిఖిల్ గారు, అంటే నీచమైన ప్రవర్తనగానే భావించాల్సిన అవసరంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ తను విక్టిమ్ గా ఉండి ఇంకొక మాట చెప్పుకుని వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఉన్న విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడింది. ఒక మంత్రి నాకు 50 ఏళ్ళు, నాకు 55,000 కోట్లు ఆస్తుంది అంటే అట్లా మాట్లాడిన మాటలను చాలా అన్కంఫర్టబుల్గా మనకు కనిపిస్తున్నాయి. పరువును తీసే విధంగా, ప్రతిష్టను దిగజార్చే విధంగానే ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా అంటే ప్రపంచ స్థాయిలో కూడా పరువు పోయినా మరి వీళ్ళు కనీసం మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. మరి రవి గారు అన్నట్టుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా భారతదేశం అనేది సాంప్రదాయాలకు పుట్టినిల్లు, గౌరవానికి ప్రతీక అని మనం అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాము. దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి అనేక విషయాల్లో మనం చూస్తూ వచ్చినాం. స్వయంగా మన కుటుంబాల్లో మనం ఆడబిడ్డలకి గౌరవం ఏ రకంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం రోజువారీ జీవితంలో కూడా. ఈ రకమైన పోటీలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 110-115 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంత పోటీలు జరుగుతూ ఉంటే కూడా దాంట్లో ఒక కంటెస్టెంట్ మిస్సింగ్ ల్యాండ్ మ్యాగీ అనేటామె వాళ్ళ దేశానికి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది, తనని ఏ రకంగా ఇక్కడున్న నాయకత్వం గౌరవించింది అనేది తను చెప్తా ఉంది. తన ప్రతిష్ట దిగజారే విధంగా వీళ్ళు ఏ రకంగా పనులు చేసిందని చెప్తా ఉంది. నన్ను ఒక వేషగా చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది. అటువంటిది చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి అనేక 110-115 మంది కంటెస్టెంట్లు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా
ఇక్కడ ఉన్నటువంటి మధ్య వయస్కులు మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ముందు పరేడ్లు చేయిస్తూ ఉన్నారు, మేకప్ లేకుండా మమ్మల్ని బయటికి రావద్దంటా ఉన్నారు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మాకు మేకప్ తీసేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళందరికీ మమ్మల్ని ఒక షోకేజ్లో పెట్టినటువంటి వాళ్ళలాగా చూపిస్తూ ఉన్నారు. తప్పుడు అభిప్రాయాలు కలిగే విధంగా, మా గౌరవం దిగజారే విధంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు అనేది చాలా చాలా స్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పింది. ఈ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి వీళ్ళు అధికారంలో వచ్చిన సందర్భం నుండి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో మహిళలను ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా కించపరుస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. లగచర్లకు సంబంధించి ఇష్యూ జరుగుతుంటే కూడా అక్కడ మహిళలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రో, అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద ఏ రకంగా దాడి చేసిండ్రో మనం చూసినాము. మహిళా జర్నలిస్టులను ఏ రకంగా ఉరికిచ్చి కొట్టిండ్రో ఇదే కాంగ్రెస్ నాయకులు మనం చూసినాము. అంటే ఏ స్థాయిలో అయినా సరే కాంగ్రెస్ కి మహిళల మీద గౌరవం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇది ప్రపంచ స్థాయిలో పరువు పోయే విధంగా కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరించింది. సిగ్గుచేటు ఇట్లా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని యావత్ సమాజానికి ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా చేసిన తప్పులన్నింటికీ ఖచ్చితంగా క్షమాపణ కోరాల్సిన అవసరం కనిపిస్తుంది. అదేవిధంగా చేసిన తప్పులన్నింటికి కూడా అనేక విధాలుగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ అనే విషయం అండ్ కేంద్రంలో ఉన్న బీజేపీ అనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న రవి గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.